ఈరోజు మా బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఏమేమి చేసామన్నది అయితే చూపించేస్తాను రండి. ఫస్ట్ ఏంటంటే ఇది బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కావాలి నాకు, బయటికి వెళ్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది 2 జిప్స్ వచ్చినాయి అనమాట. ఇట్లాగా 2 జిప్స్ వచ్చినాయి. బాగుంది, బ్రాండ్ కూడా బాగుంది, మంచి కంపెనీ అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ బ్యాడ్మింటన్ కాక్స్ తీసుకున్నారు, ఆ యొక్క 5 or 6 సెట్స్ తీసుకున్నాము. దాంతోపాటు ఇంకా పర్ఫ్యూమ్స్ అవి తీసుకుందాం అనమాట. పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. 4 టైప్స్ తీసుకున్నాను అనమాట పర్ఫ్యూమ్స్. మా హస్బెండ్ ఏమో బెల్ట్ తీసుకున్నారు, అండ్ లక్కీకి ఏమో సాక్స్ ప్యాంట్స్ తీసుకున్నాము. ఇందులో బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నాను, ఇంకా వస్తాయి లోపల మీకు చూపిస్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్గా నేను కావాలనుకున్నది ఇది అనమాట, BMI వెయిట్ స్కేల్. నేను దీని గురించి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నాకు మంచిగా అంటే ఇక్కడ మాకు ఇక్కడ వచ్చేటికి గౌతమ్బర్లో 499, 599 అలా ఉంది. సో నాకు ఇది 349కి వచ్చింది అనమాట, బెస్ట్ ప్రైస్కి వచ్చింది. మనకి ఏంటంటే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్లో మన బాడీ ఫ్యాట్, వాటర్ క్వాంటిటీ ఎంత ఉన్నది, మజిల్ వెయిట్ ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనము ఫుడ్ అలా చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. సో నేను నెక్స్ట్ టైం మీకు వీడియోలో చూపిస్తాను ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. అండ్ ఇది ఏంటంటే డీప్ ఫ్రైలో మాకు ఏంటంటే చిన్న ఉంటాయి గిన్నెలు, సో అందరూ డీప్ ఫ్రై వడియాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కుదరట్లేదు అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను అనమాట. లక్కీ కావాలి అని అంటే ఇది తీసుకున్నాము. ఇది టీషర్ట్, మెన్స్ టీషర్ట్ ఈయన తీసుకున్నారు. టీషర్ట్ అంటే ఇక్కడ వింటర్ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది, మైనస్లోకి వెళ్తుంది అనమాట, సో అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఇది నేను తీసుకున్నాను. వింటర్కి బయటికి వెళ్ళే ప్లాన్ అయితే ఉన్నది, సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది లక్కీకి తీసుకున్నాను. తనకి స్కూల్లో క్రిస్మస్ టైంకి వేయడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. మనకేంటంటే క్రిస్మస్ అనేటప్పటికి అంత తొందరగా వెళ్ళం కదా చర్చికి హిందూస్, అందుకని చెప్పేసి. కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదని నేను పంపిస్తాను చర్చికి. సో వెళ్ళినప్పుడు ఇటువంటిది వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చలి కూడా ఆగేటట్టుగా తీసుకున్నాను నేను దానికి. ఇది వైట్ది నాకు ఎందుకో బాగా నచ్చి నేను తీసుకోమంటే తీసుకున్నారనమాట. ఎక్కడికైనా ఫొటోస్కి వాటికి బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకోమని తీసుకున్నారు. ఇంకా డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేవాడికి 139 అట్లా ఉన్నది, అక్కడ నాకు 99 ప్రోనకే వచ్చింది. సో నాకు ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నాను నేను. లక్కీకి ఇంకో బెల్ట్, దీనికి ఇంకొక 2-3 బెల్ట్లు తీసుకున్నాం అనమాట. నచ్చింది మోడల్, సో తీసేసుకున్నాము. ఇది పవర్ బ్యాంక్ తీసుకున్నాము. ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఈ మధ్య చాలా ప్రాబ్లం అవుతుంది, సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. 20,000 mAh అనమాట. ఇది ఏంటంటే నార్మల్గా లాస్ట్ టైం 10,000 తీసుకున్నాము, అంత ఫాస్ట్గా పని చేయలేదు, సో అందుకని చెప్పి ఈసారి ఇదైతే తీసుకున్నాము. ఇది కూడా నాకు మంచి డీల్కే వచ్చింది, 249 సెక్కకి వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇదేంటో చూసేద్దాము. ఇవి లక్కీకి ఏంటంటే ఇండోర్ షూస్ లేవన్నమాట స్పోర్ట్స్కి. సో ఇక్కడ PE అని అంటాము, ఎవ్రీ వీక్ 2 times ఉంటుంది. సో తన కోసం అని చెప్పేసి ఇండోర్ షూస్ అయితే తీసుకున్నాము. ఇంకా నాకైతే ఈ చెప్పులు బాగా నచ్చినాయి, బెల్ట్ మోడల్. సమ్మర్కి ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ లక్కీ ఏం చూపిస్తే చూద్దాం. అంటే రెయిన్ జాకెట్ అనమాట. రెయిన్ జాకెట్ అయినా కానీ చాలా బాగుంది, లోపలైతే నాకు బాగా నచ్చిందనమాట. మీకు చూడండి, ఇది ఫ్లఫీగా ఉంది. సో నాకేంటంటే ఇన్ని 4 years 5 years అవుతుంది స్వీడన్ వచ్చి. సో ఇప్పటికి వచ్చి మేము రెయిన్ జాకెట్ తీసుకోకుండా నార్మల్ పెద్ద జాకెట్స్ తోటే మేనేజ్ చేస్తున్నాము. సో ఈసారి అలా కాదని చెప్పి రెయిన్ జాకెట్స్ తీసుకున్నాము. నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను, నాతో పాటు మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. లోపలంతా ఇట్లా ఉన్నదనమాట ఫ్లఫీగా.
లోపల నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. హ్యాండ్స్కి ఏమో ఇట్లాగా సిల్క్ తోటి వచ్చింది. ఇంక ఇదంతా కూడా నేను ఫ్రంట్ ఇట్లాగా బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. ఇంకా ఫ్రంట్ ఏమో పాకెట్స్ ఇలా వచ్చినాయి అనమాట. ఇది ఇలాగా సో లక్కీ వేసుకొని చూపిస్తుంది. సో అట్లాగా ఇట్లా కొంచెం చలి వేసినా కూడా విండ్ అది వచ్చినా సరే మనకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాము. నేను ఇదే జాకెట్స్ నేను మా హస్బెండ్ తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో రెండు తీసుకున్నాం. మా నాన్నగారికి ఒకటి, మా మామయ్య గారికి ఒకటి తీసుకున్నాం అన్నమాట. వాళ్ళకి రెయిన్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి, పెద్దవాళ్ళు కదా, సో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి, చలికి కూడా ఆగుతుంది ఇది అని చెప్పేసి తీసుకున్నాను నేను ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఏంటంటే నెక్స్ట్ వచ్చేవాడికి జీన్స్ అనమాట. నాకు ఇక్కడ బయట వచ్చేవాడికి 299 అట్లా ఉంది. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఉల్లారెడ్డిలో నాకు 129 కొరోనాకే వచ్చింది. లక్కీ కోసం అని చెప్పి తీసుకున్నా. తనకి బట్టలు చాలా తక్కువ ఉన్నాయి. సో యూనిఫామ్ ఉండదు కాబట్టి బట్టల మీద ఎక్కువ కావాలి కాబట్టి నేను ఏంటంటే ఎక్కువ బట్టలు తీసుకుని తనకి ఎప్పుడు చిన్నవి అయిపోతూ ఉంటాయి తొందరగా అని చెప్పేసి తీసుకోవట్లేదు. కానీ నాకే చూడడానికి ఇబ్బందిగా అనిపించి ఈసారి బ్లూ అండ్ బ్లాక్ జీన్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఐటెం ఏం చూపిస్తుంది లక్కీ చూద్దాము. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయితే అయినాయి అనమాట, కింద వేసేసింది. సో నెక్స్ట్ ఏం చూపిస్తుందో మరి. ఇది ఒక టీ షర్ట్ మాట. ఇది చలికి ఆగేటట్టుగా బాగుంది. సో ఇది తీసుకుందాము. చాలా సాఫ్ట్గా బాగున్నది అనమాట. నెక్స్ట్ అది వచ్చేటికి 99 క్రోనానే పడింది. సో ఫ్లఫీగా బాగున్నదని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే వింటర్ గ్లౌజెస్. లక్కీకి వింటర్ గ్లౌజెస్ అస్సలు లేవు, అంటే ఉన్నాయి కానీ చాలా చిన్నవి అయిపోయినాయి అనమాట లాస్ట్ ఇయర్వి. సో ఇక్కడ ఏంటంటే ఎవరి ఇయర్ తీసుకోవాల్సిందే, ఎప్పుడో పిల్లలు కదా అక్కడెక్కడ మర్చిపోవడము అట్లా అవుతూ ఉంటుంది. సో అందుకని ఇలాగా ఐస్ అదే స్నో వచ్చినప్పుడు ఐస్లో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెము సాఫ్ట్గా ఉండాలి, వాటర్ రెసిస్టెన్స్ ఉండాలని చెప్పి ఇటువంటివి తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇదేంటంటే నాకు కటింగ్ బోర్డు చెక్కది ఉన్నదనమాట, వుడ్ది. ఆ వుడ్ది మొన్న రీసెంట్గానే బ్రేక్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నాకు ఇది తీసుకున్నాను. ఇదేంటంటే ప్లాస్టిక్ కాదు, మంచి మెటీరియల్ లైక్ సిలికాన్ మెటీరియల్ తోటి అయితే యూస్ చేశారు. ఎలా కావాలంటే అలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో 2 ఉన్నాయన్నమాట. ఈ 2 కలిపి నాకు 99కి వచ్చింది. సో బెస్ట్ ప్రైస్కి అని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఏంటంటే లక్కీ కోసమే తీసుకున్నాను అనమాట, వింటర్ సాక్స్లు. ఇవి లోపల బబుల్స్ టైప్లో ఉన్నాయి, నడిచేటప్పుడు బాగుంటుంది. అండ్ వాళ్ళు క్లాస్లో షూ వేసుకుంటారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను 2 జతలు. ఇది కూడా ఒక టీ షర్ట్ అనమాట, బాగుందని చెప్పేసి తన కోసం అని చెప్పి తీసుకోమంటే తీసుకున్నారు. ఇది ఒక్కోటి వచ్చేటికి 400 క్రోనా పడింది. ఇలాగ కాలర్ తోటి వచ్చిందనమాట. కాలర్ నెక్ వచ్చి జిప్ వచ్చింది. సో చలికి వెచ్చగా ఉంటుంది కదా నెక్ దగ్గర అని చెప్పి తీసుకోమన్నాను. నెక్స్ట్ ఐటెం ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ సాక్స్ ప్యాంట్స్ అండి. సాక్స్ ప్యాంట్స్ ఏంటంటే ఇప్పుడు తనకి ఏంటంటే గౌన్లు అవి వేయడానికి లేకుండా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి సాక్స్ ప్యాంట్స్ అయితే ఏం తీసుకున్నాం ఇవి. నెక్స్ట్ ఇది ఒక రెడ్ కలర్ సింపుల్గానే ఉంది చూడడానికి, వేస్తే మటుకు చాలా చాలా బాగున్నది అనమాట లక్కీకి, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ క్రిస్మస్ టైంకి ఒక స్కర్ట్ అయితే ఉంది. ఆ స్కర్ట్ మీద ఈ టీషర్ట్ వేసి జీన్స్ జాకెట్ వేసి, లేదంటే కనుక ఇందాక చూపించాను కదా వైట్ది, అది ఒక టీషర్ట్ వేసి ఇంకా సాక్స్ ప్యాంట్ వేసి అయితే క్రిస్మస్కి పంపిందాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇవి కూడా వింటర్ సాక్సెస్ అనమాట, మా కోసం అని చెప్పి తీసుకున్నాను. నాకు మా హస్బెండ్కి కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవేంటంటే ఇది సిజర్ మధ్యలోదైనా కానీ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చూసారా కటింగ్ తోటి ఉన్నది. ఇది ఏంటంటే నాకు ఫిష్ తీసుకున్నప్పుడు ఫిష్ కటింగ్కి లేదనమాట. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇదేమో ఇలాగ ఫ్రంట్కి ఇట్లాగ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే దానిపైన ఉన్న అవి ఉంటాయి కదా చిప్స్, అవి తీయడానికి అన్నది యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టైప్ తీసుకున్నాను. ఒకవేళ ఇది యూజ్ అవ్వకపోతే ఇదైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇవ్వండి మేము తీసుకున్న షాపింగ్. ఇందులో మీకు ఏది నచ్చింది ఏంటన్నది అయితే నాకు కామెంట్ చేయండి. దీని టోటల్ బిల్ వచ్చేటికి అయితే నాకు 8000 క్రోనా అయింది. అండ్ 1 మోర్ సర్ప్రైజ్ అయితే ఉన్నది. లెట్స్ గో. ఇప్పుడు నా వెనకతలో ఒక సర్ప్రైజ్ ఉన్నది. అది అస్సలు చాలా చాలా బాగుందని చెప్పేసి 1.5 అవర్ తిరిగిందనమాట మాల్లో. ఆ 1.5 అవర్ తిరిగి ఇదైతే సెలెక్ట్ చేసుకుంది. నాకైతే అసలు కొనాలనిపించలేదు, అది ఏంటో అర్థం కాక. సో ఇది ఇప్పుడు ఏంటనో చూసేద్దాము. దాని కాస్ట్ ఏంటనేది కూడా మీరు గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటి? ఒక యూనికార్న్.
వావ్! యూనికార్న్‌లో మనకేంటంటే ఇందులో 35+ ఇవైతే ఉన్నాయన్నమాట. 35+ సర్ప్రైజెస్ ఉన్నాయంట. ఇది ఒక ఎగ్ షేప్‌లో ఉంది. ఇది అండర్ 3 ఇయర్స్ అయితే ఇవ్వకూడదని చెప్పారు. సో ఇది అన్నమాట. తనకేంటంటే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కదా! సో క్రిస్మస్ హాలిడేస్‌కి అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ కింద మా తరపు నుంచి లక్కీకి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్. వావ్! సో నైస్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ మా షాపింగ్ నచ్చి ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఇది ఒక బ్లాక్ డ్రెస్ అనమాట. నేను ఇది వెల్వెట్ కలర్ది ఫ్రాక్ అనమాట. ఇది కూడా బ్లాక్ ఫ్రైడే ఆఫర్లో తీసుకున్నాను. కాకపోతే ఇదేంటంటే వచ్చేటడికి అందులో మాల్లో తీసుకోలేదు, సపరేట్గా ఇక్కడ ఫ్లోరిండా మాల్లో తీసుకున్నాను నేను. ఇది బాగా నచ్చింది. సో ఇది అనమాట వెల్వెట్ కలర్ ఫ్రాక్. ఇది వచ్చేటికి నాకు 50% ఆఫర్లో నాకు 100 సెక్కే పడింది. సో అందుకని చెప్పి తీసుకున్నాను నేను. అండ్ లక్కీ ఫ్రాక్ కూడా నేను ఆన్లైన్లోనే ఇక్కడ బ్లాక్ ఫ్రైడే టైంలో తీసుకున్నాను నేను. ఆన్లైన్ కాదు, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లో తీసుకున్నాను నేను. అంటే ఎక్కువగా ఆన్లైన్ చేస్తుంటాను కాబట్టి ఆన్లైన్ అని వస్తుంది. సో అదే అండి. సరికి ఏం నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.